ఈ మధ్య కాలంలో భర్తలు నచ్చక భార్యలు విడిపోతున్నారు. వేరే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఆడపిల్లలున్నా గూడా కోర్టు నుంచి ఆడపిల్లలు గానీ, మగపిల్లలు గానీ మాకే కావాలి. తల్లిగా మాకే రక్షణ ఉంటుంది. మా పిల్లలు మా దగ్గరే ఉంటాయని భర్త దగ్గర కాకుండా భార్య దగ్గర పెట్టుకుంటున్నారు అందరు ఆడవాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళ మనస్తత్వాలు ఎలా తయారైనాయంటే పెళ్ళే భర్త ఉండంగానే వేరే పెళ్లి చేసుకుంటున్నారు. వేరే అతనితో వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే చెన్నైలో గూడా ఒక ఆవిడ భర్త నుంచి విడిపోయి కూతురుని తీసుకుని వేరే వెళ్ళిపోయింది. వేరే వెళ్ళిపోయిన తర్వాత ఇంకో అతను పరిచయం అయ్యాడు. అతనితో పాటు ఉంటుంది. అతను ఏం చేశాడంటే భార్య మీద కంటే కూడా కూతురు మీద ఆవిడకున్న కూతురు మీద కన్నేసి ఆ అమ్మాయిని కూడా లైంగికంగా హింసించడం మొదలుపెట్టాడు. తల్లికి చెప్పిందిట, అమ్మ ఇట్లా హింసిస్తున్నాడు, నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు, నువ్వు పద్ధతి కాదు, నువ్వు అతను వద్దని చెప్పు, రావద్దని చెప్పు, నేను తట్టుకోలేకపోతున్నానమ్మా అతను పెట్టే టార్చర్, నువ్వు లేనప్పుడు నన్ను చిత్రహింసలు పెడుతున్నాడు అమ్మ అంటే, నోరు మూసుకో, ఇంకెక్కడన్నా బయట చెప్పావంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను, నీకు తండ్రి లేకుండా ఎట్లకపోయాడు, తల్లి కూడా లేకుండా పోతుంది, నా బాధలు నా పరిస్థితులు నువ్వు అర్థం చేసుకోవట్లేదు, నువ్వు ఇదే నా చేసేది తల్లికి అని చెప్పి కూతుర్ని మందలించడం స్టార్ట్ చేసిందిట. అప్పుడు కూతురు చాలాసార్లు తల్లికి చెప్పినా కూడా ఆ తల్లి ప్రవర్తనలో మార్పు రాలేదు. కనీసం ఆ అబ్బాయిని నువ్వు నా కూతురు విషయంలో ఇలా చేస్తున్నావు ఏంటని మాట వరుసకు కూడా అడగలేదుట. ఆ ఎవరైతే తెచ్చుకుని అట్టు పెట్టుకుందో ఇంట్లో ఒకడిని. ఇంకా వాడి ఇష్టరాజ్యం, ఇంకా తల్లే అంగీకరించినప్పుడు కూతుర్ని నేనేం చేస్తే ఏంటి అని చెప్పి ఆ అబ్బాయి లైంగికంగా ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశాడు అమ్మాయిని. అప్పుడు తనకి ఏం చేయాలో తెలియక బయట వాళ్ళకి చెప్తే అమ్మ ఆత్మహత్య చేసుకుంటానందని చెప్పి తీసుకెళ్లి తండ్రికి చెప్పింది ఈ విషయం. తండ్రి వెంటనే కంప్లైంట్ ఇచ్చట. అప్పుడు ఫోక్సో చట్టం కింద అతని మీద కేసు నమోదు చేసి ఆ అమ్మాయి మీద కూడా కేసు నమోదు చేసి జిల్లా కోర్టు ఏం చేసింది అంటే వాళ్ళ ఇద్దరికి యావజ్జీవ శిక్ష వేసింది. ఇలాంటి తల్లి చరిత్రలో ఎక్కడా ఉండకూడదు. దగ్గరుండి తల్లులు కూతుర్ల చేత ఈ రకంగా చేయిస్తున్నారు, ఆ అబ్బాయికి అప్పచెప్పింది అంటే ఇలాంటి తల్లి సమాజానికి దేనికి పనికి వస్తుంది అని యావజ్జీవ శిక్ష వేశారట. వేసిన తర్వాత వీళ్ళు 2020లో ఈ కేసు వేస్తే వాళ్ళు ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించట. ఫోక్సో చట్టాల కింద నమోదైన కేసులు కానీ, అలాంటి కోర్టులో ఆర్డర్ వచ్చేసిన కేసులు కానీ మేమేమీ చేయలేం, మీరు శిక్షలు ఖచ్చితంగా పడాల్సిందే, ఇలాంటి తల్లులు మాత్రం ప్రపంచంలో ఉండకూడదు అని చెప్పింది కోర్టు కూడా తీర్పు. చూడండి, ఈ మధ్యకాలంలో చాలా వింటున్నాం మనం. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత ఆ తల్లి ఆ కూతురుని తీసుకుని వెళ్ళిపోతే తల్లి భరోసా, తల్లి నమ్మకం, తల్లి పెంపకాల్లో బాగుంటారు పిల్లలని కోర్టు కూడా ఎంతో నమ్మకంతో పిల్లలకి ఇస్తుంది. ఇక నుంచి ముందు ముందు రోజుల్లో భార్యాభర్తలు విడిపోతే ఆ ఆడపిల్లలు కనుక ఉంటే ఇంకా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. బంధువులు చూడరు, తల్లి పట్టించుకోవట్లేదు, తన తిరుగుళ్ళు తన పద్ధతులు తనే అనుకుంటోంది. ఇంకా అలాంటప్పుడు ఇంకా కూతుర్లు కనుక కానీ పిల్లలు కనుక ఉంటే కనుక గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేయాలి మీ పిల్లల్ని విడిపోతే అని చెప్పి దయచేసి కొత్త చట్టాలు తీసుకురండి. ఎవరైతే భార్యాభర్తలు విడిపోవాలనుకుంటున్నారో తల్లి కావాలి, ఆ పిల్లలు నాకే కావాలి అన్నప్పుడు ఆ తల్లి కనుక వేరే అతనితో ఉండినా కానీ వేరే పెళ్లి చేసుకున్నా కానీ ఆ పిల్లల్ని తీసుకొచ్చి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తే గవర్నమెంట్ రక్షణలో పిల్లలు ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తేనే ఆ పిల్లల భవిష్యత్తు రేపటి తరానికి ఉపయోగపడతారు. ఎంతోమంది ఆడపిల్లలు లైంగికంగా ఇబ్బంది పడుతున్నారు ఇట్లాంటి తండ్రులు తెచ్చుకున్న పెట్టుడి తండ్రుల వల్ల. కొన్ని వందల కేసులు రోజు మొత్తమే చూస్తున్నాం మనం. ప్రతి ఆడవాళ్ళు ఈ పిల్లలను తెచ్చుకోవడం మొగుడిని వదిలేసి ఆ పిల్లలకి మీద కన్నేసి నీతో ఉంటాను అని చెప్పి తల్లిని మభ్యపెట్టి రావటం, అక్కడి నుంచి ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టడం, ఇలాంటి కేసులన్నింటినీ పిల్లల్ని మాకు చెప్పండి అంటే అప్పుడు భార్యాభర్తలన్నా కలిసి ఉంటారు, లేకపోతే ఈ పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకోవడం అన్న మానేస్తారు ఈ ఆడవాళ్ళు, లేదంటే పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకుని ఉంటారు, లేకపోతే ఆ పిల్లలు గవర్నమెంట్ సంరక్షణలో చక్కగా మంచిగా పెరుగుతూ ఉంటారు. అలా కాకుండా ఇట్లా చెడుగా ప్రవర్తనలతో ఇవాళ ఈ తండ్రి అవుతాడు, ఆ తండ్రి తీసుకెళ్ళి ఇంకోళ్ళకి అప్పచెప్తాడు, అప్పుడు పరిస్థితి ఏంటి చెప్పండి? పిల్లల్ని చూసేవాళ్ళు ఎవరు? ఈ అమ్మాయి ప్రవర్తన బాగుండిపోతే బంధువులు ఎవరు వస్తారు, ఎవరు చేరదీస్తారు? ఆ పిల్లల్ని చూసేవాళ్ళు ఎవరు? చాలామంది పిల్లలు ఈ రకంగా ఇబ్బందులకు గురవుతున్నారు. కొంచెం గవర్నమెంట్ దృష్టికి కూడా వెళ్ళి ఇలా విడాకులు తీసుకున్న వాళ్ళందరికీ కోర్టు తగిన రక్షణ పిల్లలకు కల్పించాలని నా తరపు నుంచి అభ్యర్థిస్తున్నానండి. పొద్దున నిద్ర లేచిన కానీ ఇవే కేసులు వింటున్నాం మనం. తల్లులు చేసే చిన్న చిన్న తప్పిదాల వల్ల ఆ వచ్చిన వాడు పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాడు, పిల్లల కోసమే వాడు వస్తున్నాడు, పిల్లల్ని లైంగికంగా దాడి చేస్తున్నాడు అని చెప్పిన తర్వాత కూడా తల్లి మారకుండా నువ్వు బయట చెప్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను, నా జీవితమే ముఖ్యం, నీ జీవితం కంటే నీ జీవితం ఎట్లా పోయినా పర్వాలేదు, నువ్వు శనిలాగా దాపరించావు నాకు,
నీకోసం నా జీవితం నాశనం అవుతుంది అంటే పాపం పళ్ళ బిగువున ఆ అమ్మాయి బాధలన్నీ భరించి తండ్రి దగ్గరికి వెళ్ళి ఎవరైతే సొంత తండ్రి ఉన్నాడో అక్కడ చెప్పుకుంది. ఆ తండ్రి ఊరుకోకుండా వీళ్ళ మీద ఫోక్సో కేసు పెట్టించాడు. ఇప్పుడు అది యావజ్జీవ శిక్ష పడింది వాళ్ళకి. ఇట్లాంటి కోర్టు తీర్పులు అప్పుడప్పుడు చాలా బాగుంటాయండి. అందుకని అలాంటి పిల్లలను కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని, కోర్టు హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ పిల్లలకి మంచి రక్షణ కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా మీ కామెంట్ల రూపంలో చెప్తే ఇలాంటి పిల్లలు అన్యాయం అవ్వకుండా ఉంటారు, ఇలాంటి తప్పులు ఆడవాళ్ళు చేయకుండా ఉంటారు. చేసిన మగవాళ్ళకు కూడా ఇలాంటి యావజ్జీవ శిక్షలు పడ్డాయి అనుకోండి, ఇంకోటి కూడా ఈ తప్పు చేయకుండా ఉంటాడని నా ఉద్దేశం. మీరేమంటారు?